ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్. సో బేసిక్గా మనం ఇంతకుముందు చాలాసార్లు బాండ్ మార్కెట్ని పట్టించుకోండి అని చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేశాం. కానీ ఇప్పుడు ఒకసారి మళ్ళీ మీ ముందరికి ఈ వీడియోని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మీకు ఇప్పుడు పర్టికులర్ ఎలక్షన్స్ తర్వాత మార్కెట్ ఏదైతే కరెక్షన్కి గురైందో అట్లీస్ట్ ఈ టైంలో అయినా బాండ్ మార్కెట్ యొక్క విలువ ఏంటో మీకు అర్థమవుతుంది అని మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నేను దాదాపుగా బాండ్ మార్కెట్ గురించి ఆల్మోస్ట్ లాస్ట్ 1 year నుంచి అనుకుంటా ఐ వాస్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. ఎవరికి బాండ్ మార్కెట్ గురించి చెప్పినా కానీ ఏముంటుందండి ఆ బాండ్ మార్కెట్లో వస్తే 7%, 8% రిటర్న్ వస్తుంది, మాకు ఎఫ్డీలో కూడా వస్తుంది అని చెప్పేసి దాన్ని కొట్టి పడేస్తున్నారులే. కానీ బాండ్ మార్కెట్ని ఎంత అద్భుతంగా వాడుకోవచ్చు అనే ఒక విషయంలో దాదాపుగా మన ఇండియన్స్ అందరూ ఫెయిల్ అవుతున్నారు. సో బేసిక్గా బాండ్ మార్కెట్ని మనం మనీ పార్క్ చేయడానికి వాడుకోవచ్చు, పోర్ట్ఫోలియోని హెడ్జ్ చేయడానికి వాడుకోవచ్చు, లేదా పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ కోసం వాడుకోవచ్చు. సో మార్కెట్ ఎక్స్ట్రీమ్గా బులిష్గా దాదాపుగా మనకి 2023 డిసెంబర్ 31 టైం కల్లా కూడా మన మార్కెట్ ఓవర్వ్యూలో చెప్పేటప్పుడు మార్కెట్కి ఇక్కడ నుంచి హయ్యర్ సైడ్ రిస్క్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సో బెటర్ మన డబ్బులు ఏమైనా ఉంటే ఇప్పటి నుంచి బాండ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మనకు ఉపయోగం జరుగుతుంది. సో మార్కెట్లో ఏమైనా డీప్ కరెక్షన్స్ కనుక వచ్చినట్లయితే మనకి స్టాక్స్ పడ్డా కానీ బాండ్ మార్కెట్ అనేది పడదు. ఇన్ఫ్యాక్ట్ స్టాక్స్ పడే టైంలో బాండ్ మార్కెట్ అనేది పెరుగుతుంది అని. సో ఇవాళ మీరు గమనించినట్లయితే ఎలక్షన్స్ డే రోజు దాదాపుగా బ్యాంక్ నిఫ్టీ 9.5% అనుకుంటా, 9.5 అండ్ నిఫ్టీ అయితే సమ్వేర్ అరౌండ్ 8% నేను బై ద టైం వీడియో చేసే టైంకి పడిపోయి ఉంది. సో అదే టైంలో మనకి పర్టికులర్గా బాండ్ మార్కెట్ మనకి 10-year బాండ్ అయితే దాదాపుగా 1.5% పైకి వెళ్ళింది. వైల్ ద టైమ్ స్టాక్ మార్కెట్ ఈస్ కమింగ్ డౌన్, ఎగ్జిస్టింగ్ రిటర్న్స్ నుంచి ఇంకా ఎక్కువ రిటర్న్స్ని డెలివర్ చేయడానికి ప్రిఫర్ చేస్తుంది బాండ్ మార్కెట్. సో బేసిక్గా మొత్తం మనం పోగొట్టుకున్న తర్వాత ప్యానిక్లోకి ఎంటర్ అయిన తర్వాత బాండ్ మార్కెట్లోకి రావటం వల్ల మన అడ్వాంటేజ్ని తీసుకోము. బాండ్ మార్కెట్లోకి మార్కెట్ ఎప్పుడైతే హైలీ యూఫోరిక్గా ఉందో అప్పుడే స్లోగా మనం బాండ్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ అనేది డీప్ కరెక్షన్కి గురవుతుందో ఆ టైంలో మనకి బాండ్ మార్కెట్ యొక్క వాల్యూస్ అంటే మనకి ఆ వైటీఎం వాల్యూస్ కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. సో మనకు ఒక మంచి వాల్యుయేషన్స్ అనేది దొరుకుతూ ఉంటాయి. సో బేసిక్గా బాండ్ మార్కెట్ మీద కొంతవరకు ఇంట్రెస్ట్ చూపించండి. మనం ఇంతకు ముందు కూడా స్ట్రాటజికల్గా కొంత ఎక్స్ప్లెనేషన్ చేశాము. సో డిసెంబర్ టైం కల్లా ఎవరైతే మంచి ప్రాఫిట్స్లో ఉన్నారో కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి. ఆ డబ్బులు తీసుకొచ్చి బాండ్ మార్కెట్లో మనం అంటే లిక్విడ్ బీస్ అని అంటాం, లేదా బాండ్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటాయి, లేదా డైరెక్ట్గా బాండ్స్ అంటూ ఉంటాయి. అటు మనకి సావరెన్ గోల్డ్ బాండ్స్ ఉంటాయి, లేకపోతే గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్ ఉంటాయి, టీ బిల్స్ ఉంటాయి, స్టేట్ డెవలప్మెంట్ లోన్ బాండ్స్ ఉంటాయి, ఇట్లా రకరకాల బాండ్స్ ఉంటాయి. దాంతోపాటుగా కార్పొరేట్ బాండ్స్ కూడా ఉంటాయి. ఈ బాండ్స్ అన్నీ కూడా కొంతవరకు స్టేబుల్గా రిటర్న్స్ని జనరేట్ చేస్తూ ఉంటాయి. సో బేసిక్గా వీటిల్లో కనుక మనం పెట్టుబడి పెట్టినట్లయితే మార్కెట్ వాలటాలిటీ అనేది ఎంత జరిగినా మనకి ఇది మనని ప్రొటెక్ట్ చేస్తుంది, పోర్ట్ఫోలియో మొత్తం కిందకు పడకుండా ఇది ఆపగలుగుతుంది కొంతవరకు అని చెప్పి మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. సో బేసిక్గా మనకు బాండ్ మార్కెట్లోకి మనీని అవసరమైనప్పుడు డైవర్ట్ చేసి హోల్డ్ చేసి పెట్టుకొని ఎప్పుడైతే సో పర్టికులర్గా ఇంతకుముందు నుంచి నేను ఇంతకుముందు నా స్ట్రాటజీ కూడా చెప్పాను, నా మ్యాక్సిమం మనీని నేను బాండ్ మార్కెట్లోకి తీసుకుంటున్నాను, నేను ఈక్విటీలో నా ఎక్స్పోజర్ తగ్గించేశాను అని. ఎప్పుడైతే మార్కెట్ డీప్ కరెక్షన్కి ఎక్స్పోజ్ అవుతుందో ఆ టైంలో నేను పర్టికులర్గా మార్కెట్లో అక్యుములేషన్ అనేది మొదలు పెడతాను. కానీ మార్కెట్స్ పెరుగుతున్నాయి కదా అని చెప్పేసి నేను దాంతోపాటు పరిగెట్టను. కరెక్షన్ ఏదైనా కనుక వచ్చినట్లయితే నాకు ఆ రిటర్న్ కంటే వచ్చేటువంటి రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో మార్కెట్ విషయంలో నేను ప్రస్తుతానికి బాండ్స్ వైపుగా సేఫ్గా పెట్టుకుంటాము అని చెప్పి ముందు నుంచి నేను నా స్ట్రాటజీ కూడా చెప్పాను. సో బేసిక్గా ఒకవేళ మార్కెట్ 5% పైకి వెళ్ళి కిందకు వచ్చినా దీన్ని మొత్తానికి 1 year టైం పీరియడ్ పట్టినా కానీ సో అబ్సల్యూట్ రిటర్న్ నాకు 0 అవుతుంది నెక్స్ట్ 1 yearలో. అదే నేను బాండ్ మార్కెట్లో కనుక డబ్బులు పెట్టినట్లయితే నెక్స్ట్ 1 yearలో నాకు స్టడీగా 6% రిటర్న్ డెలివరీ చేస్తుంది. నాకు దీంతో కంపేర్ చేస్తే ఇందులో నాకు రివార్డ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది, రిస్క్ అనేది అబ్సల్యూట్లీ చాలా తక్కువగా కనిపిస్తుంది అని. సో బేసిక్గా నేను ఎలా ఇన్వెస్ట్ చేశాను అనే విషయాన్ని మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను అంటే ఇలాంటి స్ట్రాటజీ కనుక వాడినట్లయితే ఇది సేఫ్ ఇన్వెస్టింగ్. సో బేసిక్గా మార్కెట్లో వచ్చేటువంటి న్యూస్తో పాటు మనం పరిగెట్టడం కాదు, మన సొంత అనాలిసిస్ తోటి మార్కెట్లో ఉన్నటువంటి అన్ని టూల్స్ని కరెక్ట్గా వాడుకొని ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ప్లాన్ చేసుకున్నట్లయితే మన పోర్ట్ఫోలియోస్ అనేవి రెడ్గా మారకుండా ఉంటాయి. ఇప్పుడు మనం గమనిస్తే దాదాపుగా ఈరోజు స్టాక్ మార్కెట్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆస్తి ఆవిరైపోయి ఉంటుంది. సో బేసిక్గా అదే కనుక బాండ్ మార్కెట్లో మనం కొంతవరకు సెక్యూర్ చేసుకొని ఉండుంటే కనుక మనకు అంత హ్యూజ్ డౌన్ఫాల్ అనేది మన మార్కెట్లో చూసి ఉండేవాళ్ళం కాదు. సో అందుకే ఎప్పటి నుంచో కూడా బాండ్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నాం. అండ్ బాండ్ మార్కెట్కి సంబంధించి
బేసిక్గా మనకి షార్ట్ టర్మ్ బాండ్స్ ఉంటాయి, అంటే బేసిక్గా మీరు 1 డే 1 నైట్ కోసం బాండ్స్ కొనుక్కోవచ్చు, 1 వీక్ కోసం కొనవచ్చు, 3 మంత్స్ కోసం, 1 ఇయర్ కోసం, 5 ఇయర్స్ కోసం, ఎన్ని ఇయర్స్ కోసమైనా మీరు బాండ్స్ కొనుక్కోవచ్చు. ఇందులో మీకు కార్పొరేట్ బాండ్స్ దాదాపుగా 11% డెలివరీ చేసేటువంటి కార్పొరేట్ బాండ్స్ ఉన్నాయి, అండ్ 7% డెలివరీ చేసేటువంటి దాదాపుగా గవర్నమెంట్ బాండ్స్ ఉన్నాయి. సో బేసిక్గా బాండ్ మార్కెట్లో కూడా మనకు మంచి ఈల్డ్ వచ్చేటువంటి బాండ్స్ ఎన్నో మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. మీరు అంటే కార్పొరేట్ బాండ్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్నా కానీ 7.5 to 8% డెలివరీ చేస్తున్నటువంటి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఒక బాండ్ మార్కెట్లో ఇంత హ్యూజ్, అంటే ఎఫ్డీతో కంపేర్ చేస్తే ఒక హ్యూజ్ రిటర్న్ డెలివరీ చేస్తున్నటువంటి బాండ్స్ మీకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సో ఇండియా ఎప్పుడైనా బాండ్ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేయాలి. బేసిక్గా ఈ బాండ్ మార్కెట్ని ఎక్కువగా ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ వాడతారు, పెద్దవాళ్ళందరూ ఎక్కువగా వాడుతూ ఉంటారు. మనం పెద్దవాళ్ళగా మారాలి అని అంటే మన ఆలోచన వాళ్ళకు అనుకూలంగా ఉండాలంటే వాళ్ళలాగా ఉండాలి. ఎంతసేపటికి ఈక్విటీ అని మీద ఫోకస్ చేస్తూ వెళ్తున్నారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈక్విటీ మార్కెట్, ఈ ప్రపంచం చాలా పెద్దది. దీన్ని అర్థం చేసుకోవడానికి చాలా టైం కూడా పట్టడానికి అవకాశం ఉంది. చాలామందికి అయితే అర్థం కూడా కాదు. కానీ నాకు అర్థమైపోయింది, నాకు మొత్తం తెలుసు, నాకు మ్యూచువల్ ఫండ్ తెలుసు, నాకు స్టాక్స్ తెలుసు అనే భ్రమలో చాలామంది తెలియకుండా రాంగ్ స్టాక్ పిక్ చేస్తున్నారు, రాంగ్ మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు అనవసరంగా ప్యానిక్లోకి ఎంటర్ అయిపోయి అనవసరంగా లాసెస్లో వాటిని నమ్ముకుంటున్నారు. ఫైనల్గా వచ్చి స్టాక్ మార్కెట్ని బ్లేమ్ చేస్తున్నారు. సో బేసిక్గా మీరు రిస్క్ని మిటిగేట్ చేసుకునే ప్రయత్నం చేసి మీరు ప్రాపర్గా మార్కెట్లో సంపాదించండి. దానికోసం బాండ్ మార్కెట్ మీకు బాగా ఉపయోగపడుతుందని నమ్ముతూ ఈరోజు మీ ముందరికి టాపిక్ తోటి వచ్చాను. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేయాలనే ప్రయత్నం చేస్తాను. డెఫినెట్గా ముందు కూడా ఇటువంటి అప్డేట్స్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తానని నమ్ముతూ థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.